ఇంకా చాలరా కొట్టడం, వీడిని చంపేద్దాం. చంపడం ఏందిరా? కొట్టి వదిలేద్దామన్నావు? కాదురా, వీడు చేసిన తప్పుకి వీడిని చంపేయాలి. చంపాలా? చంపడం తప్పురా. అయినా వీడిని చంపిన తప్పేం చేశాడురా? చేశాడు. ఎన్ని రోజులు రవి ఇలా అబద్ధాలు చెప్పడం? మన పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడతావు మీ ఇంట్లో? మాట్లాడతానులే, ఇప్పుడంత తొందర ఏముంది? 3 years నుండి ఇదే మాట చెప్తున్నావు. మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, ఏదో ఒకటి చేయి రవి. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లాంటివి కాకుండా వేరే ఆప్షన్ లేదా మనకి? ఏం మాట్లాడుతున్నావు రవి? అయినా మా అమ్మ నాన్న పెళ్లి కొప్పుకోవడం కష్టం. మీ ఇంట్లో చూసిన సంబంధం చేసుకో, ఇద్దరం హ్యాపీగా ఉంటాం కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు రవి. ఆ ప్లేస్లో నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. నువ్వు తప్ప నా లైఫ్లో ఎవరు వచ్చినా నేను బ్రతకలేను. ఏంటి ఉషా, ఏడుస్తున్నావా? అయినా నేను జోక్ చేశాను అంతే. ఆల్రెడీ మన మ్యాటర్ ఇంట్లో చెప్పేశాను. నెక్స్ట్ వీక్ మన పెళ్ళి, ఓకేనా? హే ఇచ్చుడు, జస్ట్ వెయిట్, కూల్ డ్రింక్ తీసుకొస్తాను. ఓయ్ డార్లింగ్, మొన్న నైట్ సాటిస్ఫై అవ్వలేదన్నావు కదా, ఈరోజు నైట్ ఇంటికి వచ్చేసి. ఇంట్లో ఎవరు లేరు, ఫుల్గా సాటిస్ఫై చేస్తావు. హలో 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 హాయ్ రా, ఏంటి కాల్ చేసి రమ్మన్నావు? అరే ఉషా సూసైడ్ చేసుకొని చనిపోయిందంటరా. అవునా? నెక్స్ట్ వీక్ పెళ్లి చేసుకుంటా అని చెప్పానే, అయినా చనిపోయిందా? అరే ఆ అమ్మాయి నీ వల్ల ప్రెగ్నెంట్ అంటారా? కడుపొస్తే పిల్లని చంపేయాలి కానీ తల్లి చనిపోవడం ఏంట్రా? లాజిక్ లేకుండా. అరే నిన్ను ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పి ఇలా అందరు అమ్మాయిని మోసం చేయడం తప్పురా. రే, ఇంట్లో ఒక దోమ కుట్టిందని ఆలోడు పెట్టి అన్ని దోమలు చంపేయట్లే, ఇది అంతేరా. అరే అమ్మాయిలకి దోమలకి లింక్ ఏంట్రా? నాకు అమ్మాయి అయినా దోమైనా ఒకటే. ఐ హేట్ గర్ల్స్ బట్ ఐ నీడ్ గర్ల్స్. రే తప్పు చేస్తున్నావురా. రే, 60 రూపాయల టెంప్టేషన్ చాక్లెట్ కొనిస్తే అరక్షణం కూడా ఆలోచించకుండా టెంప్ట్ అయి పడిపోయే అమ్మాయిల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అమ్మాయిలు బాడీ స్ప్రే లాంటి వాళ్ళు, వాడుకొని పడేయాలే కానీ పెప్పర్ స్ప్రేలా వెనక పెట్టుకొని తిరగకూడదు. ఏమోరా బాబు, నీకే తెలుసు. వాళ్ళ అన్నయ్య మాత్రం నీకోసం గట్టిగా వెతుకుతున్నాడంట. రే,
వాడికి భయపడడానికి నేను కిండర్ జాయ్ తినే పిల్లాన్ని కాదు, కింగ్ ఫిషర్ బీర్ తాగే మగాన్ని. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. సరే. సరే నేను వెళ్తున్నా. హలో. హాయ్ రవి, నేను రూపాని మాట్లాడుతున్నా. చెప్పు. రేపు టెంపుల్ దగ్గర కలుద్దామా? ఎప్పుడు టెంపులేనా? ఫస్ట్ టెంపుల్ రా, ఆ తర్వాత నీ ఇష్టం బంగారం, ఎక్కడికన్నా తీసుకెళ్ళు. రేపు వాడు పాక్ సాగర్ దగ్గరకు వస్తున్నాడు అంటారా? లవ్ యూ స్వీటర్. లవ్ యూ బంగారం. వీడి వల్ల నా చెల్లె చనిపోయింది, ఎంతోమంది అమ్మాయిలు మోసపోయారు. ఇలాంటి నా కొడుకుని చంపాలా వద్దా? చంపేద్దాం. మా తాత ఎప్పుడు చెప్తుండేవాడురా, పాపం చేస్తే నలుగురు చేయాలి, పుణ్యమైతే ఒకడే చేయాలని. వీడిని చంపేసి ఆ పుణ్యాన్ని నలుగురం పంచుకుందాం. చంపేరా మామ, ఎయిరా నా కొడుకుని. వీడిని చంపుతున్నామన్న విషయం వీడికి తెలియాలరా. ముసుగు తీయండి రా. లే లే ముస్తాక్, పెట్రోల్ లారీ, వీడిని తగలబెట్టేద్దాం. ముస్తాక్, చంపేరా వాణ్ణి. వీడి పెట్టే చావు కేకలు పైన నా చెల్లెకి వినిపించాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రేమించేవారు 9% ఉంటే ప్రేమను నటించేవారు 91% ఉన్నారు. నిజానికి ప్రేమ ఎప్పుడూ మనల్ని మోసం చేయదు. ప్రేమికులే ప్రేమ పేరు పెట్టుకొని మోసగిస్తూ ఉంటారు. లేని ప్రేమను ఉన్నట్టు నటిస్తారు. మేము నిజాయితీగా ప్రేమిస్తున్నాం, మాది నిజమైన ప్రేమ, తొక్క తోటకూర అని చెప్పుకుంటున్న ప్రేమికులకి దయచేసి చెప్తున్నా, ప్రేమించండి కానీ మోసపోకండి, మోసం చేయకండి. మీలాంటి వాళ్ళ వల్ల నిజమైన ప్రేమ చచ్చిపోతుంది, ప్రేమికులు చచ్చిపోతున్నారు. ప్రేమ చాలా విలువైనది, దాన్ని కాపాడండి. లవ్ ఈజ్ ప్రీషియస్, సేవ్ ఇట్. कट इट मारो जल्दी मारो రే ఉషా సూసైడ్ చేసుకొని చనిపోయిందంటరా. కట్ ఇట్. వచ్చిందా? అరే మంచిగా నవ్విండు కదా. కడెట్ కడెట్ తీసుకో తీసుకో తీసుకో.